అందరికీ నమస్కారం. మై లైఫ్, నా గురించి నేను శీర్షికన నా జీవిత అనుభవాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎపిసోడ్ 10. ఎప్పుడైతే నేను చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు, వాటి ఫలితాలు నన్ను చాలా ఫేమస్ చేసినాయి. ఎంత ఫేమస్ చేశాయంటే, అంతవరకు రాని ఒక ఐడియా, సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ముందుగా చంద్రాదిత్య అనే పేరుతో ఫేస్బుక్ ఓపెన్ చేశాను. మొదట్లో స్పందన కొంచెం తక్కువగా ఉన్నా తర్వాత నా గురించి తెలుసుకోవడానికి, నన్ను ఫాలో అవ్వడానికి ఆ సంఖ్య వేల మందికి చేరింది. అయితే నా లక్ష్యం ఏదో ఒక 1000 మంది చూడాలని, ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వాలని కాదు. ఈ సోషల్ మీడియా ద్వారా నాకు ఏదైనా ఒక అవకాశం వస్తుందేమో అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే నేను విజయం సాధించాను. ఒక సందర్భంలో నాకు ఒక ఎన్ఆర్ఐ జె వేమేష్ కుమార్ గారు పరిచయం అవడం జరిగింది. వారి ద్వారా ఒక మంచి సినిమా చేసేటటువంటి అవకాశం కల్పించారు. అదే కిట్టిగాడు. అంతవరకు చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పేసి ప్రయాణం చేస్తున్నటువంటి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అందులో బాగా పాపులర్ ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా ఆ సినిమాలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా హీరోగా సాయి కిరణ్, సపోర్టింగ్ రోల్స్లో సురేఖ వాణి, గౌతమ్ రాజు, అశోక్ కుమార్, హేమసుందర్ గారు, ఇటీవలే కాలం చేసినటువంటి మంతెన నాగరాజు గారు, ఇలా ఎంతోమంది కళాకారులు ఆ చిత్రంలో నటించారు. పొలాలపై పనిచేస్తాయో లేదో తెలియనటువంటి పురుగుల మందులు అప్పుల పాలైనటువంటి రైతుల ప్రాణాలపై మాత్రం పనిచేస్తాయి అనేటటువంటి ఒక హెచ్చరికతో కూడిన సందేశం ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది. సినిమాలో ఉన్నది ఒకే ఒక పాట అయినా కూడా ఆ పాట సినిమాని కంటిన్యూగా డీల్ చేయడం జరిగింది. జీవితం ఒక సాధనం, ఆశయం నీ ఆయుధం అనేటటువంటి ఒక పల్లవితోటి ఈ పాటను ప్రారంభించాము. ఈ పాట రాసే అవకాశం కూడా నాకుదే. సాయి శ్రీకాంత్ పాడారు. సో ఈ చిత్రం ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కలిపి సుమారు 50 థియేటర్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అమెరికాలో కూడా సబ్‌టైటిల్స్ తోటి విడుదల చేశారు. ఎందుకంటే ఆయన ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండేవారు. ఆ అవకాశం ఇలా లభించింది. ఆ చిత్రం ఎంత మంచి పేరు తెచ్చిందంటే, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఈ చిత్రం గురించి ఒక రివ్యూ రాస్తూ, తెలుగులో ఒక మృణాల్ సేన్ అనే దర్శకుడిని చూస్తున్నాము, అతనే పిసి ఆదిత్య అనేటటువంటి ఒక గొప్ప ప్రశంస ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ కిట్టిగాడి చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేమేష్ కుమార్ గారు అనారోగ్యంతో కాలం చేసినా వారు ఎప్పుడూ మా ముందే ఉంటారు. వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ ఆదిత్య. కిట్టిగాడి తర్వాత మరొక ఎన్ఆర్ఐ గౌరీ గోలి గారు, సుప్రియ గోలి గారు పరిచయం అయ్యారు. వీరి ద్వారా మరొక అద్భుతమైన అవకాశం లభించింది. అదేంటంటే, అమెరికాలో క్యారీలో, నార్త్ క్యారోలినాలో తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒక మంచి సినిమా చేశారు. దాని పేరు ది స్పైస్ ఆఫ్ లిబర్టీ. ఇందులో హీరోయిన్గా టీవీ నటి సుహాసిని చేసింది. అలాగే హీరోగా అజయ్ అనే కొత్త కుర్రాడు చేశాడు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సెకండ్ జనరేషన్ చెందినటువంటి వాళ్ళు ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఏ రకంగా మనం నిర్వచించవచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని ఆ చిత్రంలో వాళ్ళు ఇచ్చారు. అద్భుతం ఏంటంటే, యాక్ట్ చేసినంత తెలుగు వాళ్ళు, బట్ సినిమా మొత్తం అమెరికన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఈ చిత్రం మొత్తం షూటింగ్ అంతా పూర్తి అయిపోయింది. గౌరీ గారు దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నాకు అప్పచెప్పారు. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. ది స్పైస్ ఆఫ్ లిబర్టీ అనేటటువంటి ఆంగ్ల చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్గా పనిచేయటం అంటే
ఒక తెలుగువాడికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. కాకపోతే చాలా కష్టపడ్డాం పోస్ట్ ప్రొడక్షన్కి. ఎందుకంటే ఆ షూటింగ్లో జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానివ్వండి, డిస్కంటిన్యూటీ కానివ్వండి, వీటన్నిటిని సెట్ చేయడానికి దాదాపు మాకు సుమారు ఒక 3 నెలల కాలం పట్టింది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువే వాళ్ళు బడ్జెట్ ఖర్చు పెట్టారు. చాలా బాగా వచ్చింది. ది స్పైస్ ఆఫ్ లిబర్టీ ఎప్పటికీ నేను మర్చిపోలేనటువంటి హాలీవుడ్ చిత్రం. దానికి నాకు అలాంటి అవకాశం లభించినటువంటి సందర్భంలో గౌరీ గోలి గారికి, సుప్రియ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ది స్పైస్ ఆఫ్ లిబర్టీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో కొంత విరామం దొరికింది. అదే సమయంలో కలకత్తాలో యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం వాళ్ళు నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేను నా శ్రీమతి కలిసి వెళ్ళాము. ఆ అవార్డు అందుకున్న తర్వాత అక్కడి నుంచి సుమారు ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూటాన్ దేశం చూసే అవకాశం మాకు వచ్చింది. నేను నా శ్రీమతి మహాలక్ష్మి భూటాన్ వెళ్ళాము. చాలా అందమైన దేశం, ప్రశాంతమైన దేశం, నీతి నిజాయితీలకి నిజమైన నిబద్ధత కలిగి ఉన్నటువంటి భూటాన్ నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి పర్యటన. ఎందుకంటే మేము తొలిసారిగా వెళ్ళినా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడలేదు, ఎవరి చేతిలోనూ మోసపోలేదు. ఎందుకంటే జనరల్గా టూరిజంలో జరిగేది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళని మోసం చేయడానికి ఎప్పుడూ కూడా అక్కడ ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఇవి గత అనుభవాలు అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకతగా భూటాన్లోని ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రదేశాలు చూడడం జరిగింది. ఇది నేను మర్చిపోలేనటువంటి ఒక విదేశీ పర్యటన. ఈ భూటాన్ పర్యటన అనేది నా శ్రీమతి మహాలక్ష్మికి తొలి విదేశీ పర్యటన. ఎంతో జ్ఞాపకాన్ని మిగిల్చినటువంటి సుందర ప్రదేశం భూటాన్. అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మన రూపాయి కంటే కూడా వాళ్ళ రూపాయి విలువ తక్కువ, కానీ మనల్ని, మన భారతదేశాన్ని, మన భారతీయుల్ని ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు అక్కడ భూటాన్ ప్రజలు. ఇలా కలకత్తా నుంచి భూటాన్ వెళ్ళేటటువంటి అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.